చంద్రగిరి మండలం పనబాకంలో భూ కబ్జా ఆరోపణలను టీడీపీ నేత రమేష్ ఖండించారు. నిన్న మీడియా సమావేశంలో చంద్రిక చేసిన ఆరోపణలు అవాస్తవమని రమేష్ పేర్కొన్నారు. రమేష్ అన్నారు. వీఆర్ఓ గ్రామ పెద్దల సమక్షంలోనే ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయని వెల్లడించారు. సర్వే నంబర్ 652/1Dలో తాను 13 సెంట్ల భూమిని కొనుగోలు చేసినట్లు వివరణ ఉందని, సదరు భూమిని తనకే ఇవ్వాలని హేమాద్రి భార్య చంద్రిక గొడవ చేస్తోందని ఆరోపించారు. భూమి ఇవ్వకపోతే కేసులు పెట్టి ఇబ్బంది పెడతానని చంద్రిక హెచ్చరిస్తోందని వెల్లడించారు. గౌరవంగా బతుకుతున్న తనపై, తన కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా పోరాడతామని రమేష్ అన్నారు. పనబాకం భూ వివాదంపై రాజకీయ రంగు పులమద్దని రమేష్ విజ్ఞప్తి చేశారు. పనపాకం పంచాయతీ జక్కలవారిపల్లి గ్రామం. నా పేరు నగరం చెంగలరాయి శెట్టి అలియాస్ రమేష్ చెప్తారు. నేను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు పనిచేసిన తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా నీటిపారుదల శాఖలో కూడా చైర్మన్గా ఉన్నాను. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చంద్రిక అనే అమ్మాయి నా మీద లేనిపోని అలిగేషన్లతో బీభత్సం సృష్టించి నాకు ప్రాణహాని ఉంది అట్లని మాట్లాడడం జరిగింది. నేను అదేవిధంగా మిమ్మల్ని ఈరోజు పిలిపించి ఈరోజు మీ ముందరే మీకు ఐ విట్నెస్గా ఈ భూమి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. నేనేమంటున్నా అంటే, నాకు ఇక్కడ సెంటు భూమి లేదు. నేను ఈ గ్రామ నివాసిని. ఇటు పక్క ఈ 652 సర్వే నెంబర్ 3లో 6 ఎకరాల 6 సెంట్ల 6.5 సెంటు ఉంది. 6.5 సెంటు వచ్చి షణ్ముఖ నా భార్య జ్యోతి పేరు మీద ఉంది. ఈ 79 సెంటు వచ్చి 652(1Dలో ఉంది. ఈ రెండుటికి గత 5 సంవత్సరాలుగా గలట జరుగుతుంది. నేను పెద్ద మనుషులతో సమక్షంలో మేమందరూ కూర్చొని మాట్లాడి ఈ 6.5 సెంటు వచ్చి చంద్రిక వాళ్ళకి ఇచ్చేస్తూ 3 సెంట్లు వాళ్ళ పేర్కొన్నది వీళ్ళకిస్తూ ఈ రెండు మధ్యస్థపూర్వకంగా ఒక ఒప్పుదల పత్రాన్ని చేసుకొని ఆ ఒప్పుదల పత్రం కూడా మీకు అందరికీ కూడా చూపిస్తున్నా. ఈ ఒప్పుదల పత్రం ప్రకారం ఈ రాసింది కూడా వీఆర్ఓ గారు రాశారు. సర్వేర్ ఒకటి మనోజ్ సర్వే చేసినారు. ఇవన్నీ సర్వేలన్నీ మాకు తప్పు అన్నారు. ఈ సర్వేలన్నీ కూడా వాళ్ళ కంటి ముందరే సర్వే చేయించి మేమందరికీ కూడా మన పెద్ద మనుషుల తరఫున ఇవన్నీ కూడా ఇచ్చి ఇది ఒప్పుదల పత్రం. ఈ ఒప్పుదల పత్రం వాళ్ళందరూ ఒప్పుకొని నారాయణ స్వామి, కన్నా విఘ్నేశ్వర శెట్టి, లోకనాథం, హేమాద్రి, గిరిబాబు వీళ్ళ అన్నదమ్ముళ్ళు. హేమాద్రి భార్య చంద్రిక. ఈ చంద్రిక అమ్మాయి నా మీద అటుపక్క నాకు 13 సెంట్లు ఉంది. నేను కొన్న భూమి, ఆ కొన్న భూమి వచ్చి సర్వే నెంబర్ 652(4Dలో ఉంది. ఆ భూమి కనుక 1Dలో ఆ భూమి కనుక నేను కానీ ఇచ్చేస్తే ఈ గలాటాలు నా మీద రంపు రచ్చులు అని పెట్టదంట అని అందరితో చెప్పడం జరిగింది. అంతవరకు నేను పోలీస్ స్టేషన్కి పోతాను, కోర్టులకు పోతాను, ఏమైనా చేస్తాను, నేను ఆ మహిళని నేనేమైనా చేస్తాననే ఉద్దేశంతో గర్వంగా మాట్లాడింది. నేను ఒకటే చెప్తున్నా, నాకు ఈ విషయంగా చాలా ఇబ్బంది కలిగింది. నా కుటుంబంలో ఉంటే నా బిడ్డలు, నా భార్యలందరూ కూడా చాలా బాధపడినారు. నేను గౌరవం కలిగినటువంటి వ్యక్తిని. నేను ఎక్కడ కూడా ఎవరి సొత్తు కూడా పోను. అలాంటి వ్యక్తిని నా మీద బురద జల్లాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా చేయడం జరిగింది. దీనికి నేను చాలా బాధపడుతున్నా. దీనికి అంతకంత కూడా వీళ్ళు మీ మీడియా సమక్షంలో మీరందరూ కూడా దీని మీద కౌంటర్ వేస్తాను. వాళ్ళని కోర్టుకు ద్వారా వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తా. దీన్ని లీగల్ గానే పోతానని మీ అందరు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. నమస్కారం.